ఆదికాండము 1వ అధ్యాయము 1-3 గనక చూస్తే, ఆదిలో దేవుడు ఆకాశమును భూమిని సృష్టించెను. దేవుడు ఇలా అన్నాడు, వెలుగు కలుగునుగాక అన్నప్పుడు వెలుగు కలిగింది. దేవుడు శూన్యంలో నుండి వెలుగును సృష్టించగలవాడు. ఆదిలో భూమి ఆకారము లేని శూన్యమైనదిగా కనబడుతుంది. చీకటి మాత్రమే ఉంది. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన పరిస్థితులను చూడలేదు. ఆయన మాట పలికాడు, వెలుగు కలుగునుగాక. అప్పుడు వెంటనే వెలుగు కలిగింది. మీ జీవితాలలో, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు గందరగోళం, చీకటి, శూన్యత వస్తూ ఉంటాయి. కానీ గుర్తుంచుకోవాలి, దేవుని యొక్క మాటతో మన జీవితాలు వెలిగించబడతాయి. దేవుడు చీకటిని చూసి భయపడడు. దేవుడు పరిస్థితులను మార్చేవాడు. ఆయన మాటలో శక్తి ఉంది. మీ జీవితంలో కూడా దేవుని వాక్యం మాట్లాడితే మార్పు ఖచ్చితంగా వస్తుంది. ఒక చిన్న ప్రార్థన. ప్రభువా, నా జీవితంలో ఉన్న ప్రతి చీకటిని తొలగించి నీ వెలుగుతో నింపండి. నీ మాటలో విశ్వాసం ఉంచి శక్తి దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇలాంటి అనేక సందేశాలు అందించడానికి మాకు సహకారంగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి అనేక మందికి షేర్ చేయాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం.